ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చోపి నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఇదే భారతి. ఈ గ్రంథములు యది హాస్తి తత్ అన్యత్ర ఎన్నే హాస్తి న తత్ర క్వచిత్. ఏది ఇందులో ఉన్నదో అది ఏ అంతట ఉన్నది, ఏది ఇందులో లేనిదో మరి ఇంకెక్కడ లేనిది. ఇంతటి ప్రతిజ్ఞగా వేదవ్యాసుల వారు రచించిన మహానుభావుడు సుందర తరహాసుడై ప్రకాశించాడు. అలాంటి పుణ్యమైనటువంటి మహాభారతం మహోన్నతమై దివ్యమై తేజస్సంపన్నమైనటువంటి విశేషం తెలియచేస్తూ ఉన్నారు. మహాభారతంలో రురువు యొక్క దివ్యమైనటువంటి కథను చెప్పి ఆస్తికుని యొక్క దివ్యమైనటువంటి కథను రురువునకు తన తండ్రి వినిపిస్తూ ఉన్నాడు. దేనికని అంటే ఆస్తికుడు అని పేరు కలిగినటువంటి మహానుభావుడు సర్పములను కాపాడాడు బ్రాహ్మణుడై. బ్రాహ్మణుని యొక్క దివ్యమైనటువంటి లక్షణములు ఏమిటి అంటే అహింస, సత్యవాకు, క్షమ, వేదాధ్యయనం ఇవన్నీ కూడా ఉంటాయి బ్రాహ్మణుడకు. అలాంటి ఆస్తికుడు సర్పములను రక్షించాడు. రురువు అడిగాడు తన తండ్రిని, జనమేజయ మహారాజు సర్పయాగం ఎందుకు చేశాడు, ఆస్తికుడు సర్పములను ఎలా రక్షించాడు తెలియచేయమని. అప్పుడు మహానుభావుడైనటువంటి ఆయన చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. ఆస్తికుని యొక్క తండ్రి జరత్కారువు బ్రహ్మజ్ఞాన సంపన్నుడై ప్రాపంచికమైనటువంటి సుఖములన్నిటినీ ప్రక్కన నెట్టి భోగాసక్తి లేక గాలి మాత్రమే స్వీకరించి తపస్సు చేస్తున్నాడు మోక్షప్రాప్తికై. ఇలా తిరుగుతూ ఉంటే ఒక బావిలో ఒక కొమ్మకు వేలాడుతున్నాడు తన పితరులు. వాళ్ళని అడిగాడు, మీరు దేనికి ఇలా ఉన్నారు అని. వాళ్ళు అన్నారు, నాయనా, మాకు ఉత్తమ లోకాలు కలగడానికి వీలు లేకుండా మా వంశంలో ఒకడు పుట్టాడు మూర్ఘుడు, అతని పేరే జరత్కారువు. అనగానే ఆ జరత్కారువును నేనే అన్నాడు. నీవేనా? సరే, సంతోషం. అయ్యా పితామహులారా, మీకు ఉత్తమ లోకములు కలగాలంటే నేనేం చెయ్యాలి తెలియచేయండి అని జరత్కారు అడిగాడు వాళ్ళని. మీరు ఇలా లేడాడకుండా మీకు ఉత్తమ లోకాలు కలగాలి. సరే విను. వంశాన్ని ఉద్ధరించుకోవాలి. వంశము నిలపడానికి ఒక సంతానాన్ని నువ్వు పొందాలి. నీవు వివాహం చేసుకోవాలి, సత్సంతానాన్ని కనాలి. ఇది ధర్మోద్ధరణ. వీటి వల్ల మాకు ఊర్ధ్వగతి కలుగుతుంది, నీకు ఉద్ధరణ కలుగుతుంది. ఇంకొక విశేషం ఏమిటి అంటే ధర్మోద్ధరణ నువ్వు చేసేటువంటి విశేషం కలుగుతుంది. కాబట్టి వివాహం చేసుకో. అంగీకరించినటువంటి ఆయన అప్పుడు అన్నాడు, ఓ పితామహులారా, నేను జీవితంలో సుఖభోగాలను ఆశించడం లేదు. మీ మేలు కోరి మాత్రమే నా పితృదేవతలు తరించాలి అనేటువంటి భావనతోనే ఇప్పుడు నేను వివాహం చేసుకోవాలి అని నేను భావిస్తున్నాను. అయితే ఒక నిబంధనకు లోబడి నేను వివాహం చేసుకుంటాను, శాస్త్రోక్తంగా వివాహం చేసుకుంటాను. నేను వివాహం చేసుకోబోయేటువంటి కన్య
నా పేరు కలిగినదై ఉండాలి. ఇదే నా నిబంధన. నా పేరు కలిగినటువంటి కన్యను ఎవరైనా సరే బంధువులిస్తే భిక్షలా స్వీకరిస్తాను. ఆమెను ధర్మబద్ధంగా ధర్మయుక్తంగా నేను వివాహం చేసుకుంటాను. దరిద్రుడనైనటువంటి నాకు ఎవరు కన్యను భార్యగా ఇస్తారు? నాకు ఏమి ఆస్తులున్నాయి? నేను యాయార వంశంలో ఉన్నాను కదా, మీ వంశంలోనే పుట్టానుగా. ఊరు ఊరు తిరుగుతూ భిక్షమెత్తుకుంటున్నాను. శాంత స్వభావం కలిగి ఇంద్రియ నిగ్రహంతో సంయముడనై తపోవంతుడనై నేను జీవయాత్ర సాగిస్తున్నాను. అలాంటి నాకు భార్యని కన్యను ఎవరిస్తారు? ఎవరైనా అనుగ్రహించి దానం చేస్తే తప్పక నేను వివాహం చేసుకుంటాను. పితామహులారా, నేను ఈ విధంగా వివాహం చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఒకవేళ గనక నా నిబంధనకు గనక దొరకకపోతే నేను విరమిస్తాను. నేనేం చేసేది? ఈ విధంగా నాకు లభించినటువంటి భార్య యందు జన్మించేటువంటి కుమారుడు మిమ్మల్ని తప్పకుండా ఉద్ధరిస్తాడు. కాబట్టి మీరు ఉన్నతమైన శాశ్వతమైనటువంటి లోకమునకు వెళ్ళి ప్రశాంతంగా ఆనందంగా ఉండండి అని జరత్కారు పితామహులతో పలికాడు. అప్పుడు జరత్కారుడు తన నియమానుసారంగా కన్యను వివాహం చేసుకోవడం కోసం తన పేరు కలిగినటువంటి అమ్మాయి ఉండాలిగా అని వెతికి దేశాలని తిరిగాడు. కానీ అతని కోరిక నెరవేరలేదు. అయితే ఒకనాడు అడవికి వెళ్ళి పితరుల మాటను స్మరించుకొని పితరుల యొక్క దీవెన పొందాలి అనుకున్నాడు. పితరులు గనక ఆశీర్వదిస్తే ఆ కన్య దొరుకుతుంది అని పితరులను ధ్యానించాడు. మళ్ళీ సునామ్ని అయినటువంటి కన్య అంటే తన సునామ్ని, మంచి పేరు, తనలాంటి పేరు. ఇతడి పేరు జరత్కారువు. ఆమె కూడా ఇదే పేరుతో ఉండాలి, జరత్కారి అయి ఉండాలన్నమాట. ఈయన జరత్కారు బొమ్మలింగం జరత్కారి. మనం అంటల్లా మహేశ్వరుడు, మహేశ్వరి అదే పేరు. మహేశ్వరుడు అన్నాం అనుకోండి, మాహేశ్వరి అంటాం మనం. అలాగే తన యొక్క పేరుతో పితృదేవతలను తలిచాడు, పితృదేవతలను ప్రార్థించాడు. నా పేరుతో ఉండేటువంటి కన్యను నాకు లభించేటట్టు చేయండి ఓ పితరులారా. ఇలా ముమ్మారు ప్రార్థించాడు పితరుల్ని. పితరుల యొక్క దీవెన ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు పిల్లలు దొరకరు? వంశాభివృద్ధి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, పితృదేవతల యొక్క దీవెన ఉంటే చాలు, వంశాభివృద్ధి జరుగుతుంది. ఆ మాటలకు నాగరాజైనటువంటి వాసుకి విన్నాడు. ఆయన ధ్యానించటం, పితృదేవతలను ధ్యానించటం చూడండి ఎలా జరిగిందో. వాసుకి అని పేరు కలిగినటువంటి ఆయన ధ్యానిస్తున్నాడు. నా పేరు కలిగినటువంటి కన్యను నాకు చూపించండి, నేను వివాహం చేసుకుంటాను అని. తన చెల్లెలున్నది, వాసుకు యొక్క చెల్లెలు. ఆ చెల్లెల పేరు జరత్కారి. ఆమె పేరు కూడా జరత్కారి. జరత్కారుడు, జరత్కారువు ఇద్దరు ఒకే పేరు. వాసుకి విని తన చెల్లెలైనటువంటి జరత్కారువును అతని కడకు తీసుకొని వచ్చి, నా చెల్లెలని మీరు భిక్షగా స్వీకరించండి, వివాహం చేసుకోండి. జరత్కారువు తన పేరు కలిగినటువంటి కన్య లభిస్తే స్వీకరిస్తానని, లేనిచో వివాహమాడనని చెప్పాడుగా పితృదేవతలతో. నా పేరు కలిగినటువంటి కన్య మాత్రమే భార్యగా స్వీకరిస్తాను. జరత్కారుడు తన మనస్సును నిశ్చయించుకున్నాడు కదా. ఇప్పుడు జరత్కారువు దొరికింది. జరత్కారునికి జరత్కారుడు ఆయన పేరు, జరత్కారువు ఈమె దొరికింది. అప్పుడు వాసుకి అన్నాడు, నా చెల్లెలు పేరు జరత్కారువు, ఈమెను మీరు భార్యగా స్వీకరించు అన్నాడు. ఆ విధంగా చెప్పిన తరువాత జరత్కారువు శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాడు. జరత్కారుడు జరత్కారువును, వాసువు యొక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. పూర్వంలో నాగమాత ఒక విశేషం ఉన్నది. ఇక్కడ అద్భుతమైనటువంటి విశేషం ఉన్నది. నాగమాత అయినటువంటి కద్రువ తన కుమారుడైనటువంటి సర్పాలకు
కద్రువ తన కుమారులైనటువంటి సర్పాలకు జనమేజయుడు చేసేటువంటి యజ్ఞంలో అగ్నిలో భస్మమైపోదురుగాక అని శాపమిచ్చింది ఒక కారణం వలన. తన కుమారులు తనకు మాట వినలేదని, ఏ మాట వినలేదో మనకు ముందు కథలో వస్తుంది. ఈ కద్రువకు పుట్టారు ఈ నాగులందరూ. నా మాట వినపోయినటువంటి మీరందరూ జనమేజయుడు చేసేటువంటి ఆ యాగంలో, సర్పయాగంలో మీరందరూ ఆహుతి భస్మమైపోదురుగాక అని శపించి, ఆ శాపానికి బలి కాకుండా ఉండడానికి వాసుకి కూడా కద్రువ తల్లి, ఈ వాసుకి కద్రువ యొక్క కొడుకు వాసుకి, ఇతడు కూడా జనమేజయ యాగంలో భస్మమైపోతాడు. అందరూ కద్రువ యొక్క పిల్లలందరూ జనమేజయుడు చేసేటువంటి సర్పయాగంలో భస్మమైపోతారు. భస్మమైపోకుండా ఉండాలి అంటే వాసుకి ఆలోచించాడు. బలి కాకుండా ఉండడానికి జరత్కారుడికిచ్చి వివాహం చేశాడు. శాస్త్రోక్తంగా వివాహమైంది. ఆ దంపతులకే ఆస్తికుడు. ఈ పేరు వింటే పాపాలు పోతాయి. ఈ కథనే మీకు నేను 2 రోజుల బట్టి చెబుతున్నాను. ఆస్తికుడు అని పేరు కలిగినటువంటి కుమారుడు జన్మించాడు. ఆస్తికుని కథ చెబుతున్నాను మీ అందరికీ. ఆస్తికుని కథనం వినటం వల్ల పాపాలు పోతాయి, సర్పదోషాలు పోతాయి. మహాభారతంలో గొప్పదైనటువంటి కథ ఇది, ఆది పర్వంలో. ఈ ఆస్తికుడు ఎవరు అంటే మహాతపస్వి, వేదాంగ పారంగతుడైనటువంటి పండితుడు, మహాత్ముడు, అందరి యందు కూడా సమదృష్టి కలిగినటువంటి వాడు. తన పితృవంశానికి ఇటు మాతృవంశానికి భయాన్ని తొలగించి ఆనందాన్ని కలిగించేటువంటి వాడు ఈ ఆస్తికుడు అని పేరు కలిగినటువంటి మహర్షి. అంటే జరత్కారువు అని పేరు కలిగినటువంటి ఆ దంపతులకు పుట్టినటువంటి వాడు ఆస్తికుడు. తరువాతి కొంతకాలానికి పాండవ వంశంలో జన్మించినటువంటి పరీక్షిత్తు కుమారుడైనటువంటి జనమేజయ మహారాజు సర్పయాగం తలపెట్టాడు. తన తండ్రి అయినటువంటి పరీక్షిత్తుకు మరణానికి కారణం ఎవరు అంటే సర్పమే, తక్షకుడు. ఈ వంశం మొత్తం నాశనం చేయాలి, తన తండ్రికి సంహరించడానికి, తన తండ్రి మరణించడానికి కారణభూతమైనటువంటి సర్పాలు కదా, అందుకని ఆ సర్పాలన్నిటినీ నాశనం చేయాలి అనేటువంటి భావనతో కొంతకాలానికి పాండురాజు అయినటువంటి జనమేజయ మహారాజు సర్పయాగాన్ని తలపెట్టాడు. సర్పయాగంలో పాములన్నీ నశిస్తూ ఉంటే మహాతపస్సంపన్నుడైనటువంటి ఆస్తికుడు ఆ యజ్ఞశాలకు వచ్చాడు. ఆ యజ్ఞశాలకు వచ్చి జనమేజయ మహారాజుకు అనేకమైనటువంటి ధర్మాలు చెప్పి సర్పయాగాన్ని ఆపించి తన మాతృవంశాన్ని రక్షించాడు. మాతృవంశం అంటే తన తల్లి పేరు జరత్కారువు. జరత్కారువు యొక్క తండ్రి పేరు వాసుకి. వాసుకి అంటే తన తల్లి వంశంలో ఉన్నటువంటి వాళ్ళు. వాసుకి అని పేరు కలిగినటువంటి మహానుభావుడు. సోదరి, వాసుకు యొక్క సోదరి జరత్కారువు. ఆమెనే జరత్కారుడికిచ్చి పెళ్లి చేస్తే వీళ్ళకి ఆస్తికుడు అనేవాడు పుట్టాడు. ఈయనయే సర్పయాగాన్ని ఆపివేసి సర్పాలను యజ్ఞశాలకు వచ్చి సర్పయాగాన్ని ఆపి తన యొక్క మాతృవంశాన్ని రక్షించాడు. సర్పయాగం మాన్పించి తన మేనమామలని, మేనమామ ఎవరంటే వాసుకి కదా, వాసుకి యొక్క చెల్లెలేగా జరత్కారువు, తన మేనమామల్ని, సోదరుల్ని, ఇతర సర్పాలన్నిటినీ రక్షించాడు. అట్లాగే జరత్కారుని పుత్రుడవటం వల్ల ద్వారా తన పితరులకు ఊర్ధ్వలోకాన్ని కలిగించాడు. జరత్కారుడు ఆ వ్రేలాడుతున్నటువంటి పితృదేవతలు చెప్పారుగా, ఒక మూర్ఖుడు పుట్టాడు మా వంశంలో, పెళ్ళి వద్దంటున్నాడు, పెళ్లి చేసుకొని సంతానం కంటే మేము ఊర్ధ్వలోకాలకు, ఉత్తమ లోకాలకు వెళతాం, మాకు ఉత్తమ లోకాలు, ఇతని మంచిది, ధర్మోద్ధరణ జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు ఏం జరిగింది? ఆస్తికుడు ఎంత గొప్పవాడు అంటే సర్పయాగాన్ని ఆపించి తన మాతృవంశాన్ని రక్షించి తన మేనమామలను కాపాడి తన సోదరులను రక్షించి జరత్కారుడు యొక్క పుత్రుడవడం వలన పితామహులు ఊర్ధ్వలోకాన్ని కలిగించి ఉపకారం చేసినటువంటి మహానుభావుడు ఆస్తికుడు. ఎన్ని లక్షణాలు ఆస్తికునిలో! ఆస్తికుడు బ్రాహ్మణోత్తముడు కాబట్టి ఆస్తికుడు భృగు కుమారుడైనటువంటి
శ్యవనుని దగ్గర వేదాంగ పారంగతుడై చక్కగా వేదాంగములను అభ్యసనం చేశాడు, అభ్యసించాడు మహానుభావుడు. అనేకమైనటువంటి వ్రతములు చేశాడు, యజ్ఞయాగాదులు చేసి దేవతలని పితృదేవతలని ఎంతగానో సంతోషపెట్టినటువంటి మహానుభావుడు. తర్వాత ఆస్తికుడనేటువంటి కొడుకును కని ఉత్తమ కర్మాచరణ చేసి జరత్కారుడు కూడా చాలా కాలానికి ఉత్తముడై అతడు స్వర్గానికి చేరాడు. ఇది ఆస్తికుని యొక్క చరిత్ర, అద్భుతమైనటువంటి చరిత్ర, పరమ పావనమైనటువంటి చరిత్ర. ఇంకా నేను నీతో చెప్పాలి. ఈ ఆస్తికుని యొక్క దివ్యమైనటువంటి కథని ఇంకా వివరిస్తాను, వింటాను. ఒక విశేషం, ఆస్తికుని కథ విస్తరించి ఇంకా చెప్పమన్నాడు ఆయన. ఆస్తికుని కథ ఇవన్నీ సర్పాలకు సంబంధించినటువంటి కథ, సర్పజాతికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి కథ ఇది. వినండి. శౌనకాది ఋషీశ్వరులకు సూతమునీంద్రుడు చెబుతూ ఉన్నాడు, మీరు చక్కగా వినండి. మునీశ్వరులు అడుగుతున్నారు సూత మహర్షిని, మీరు చెప్పేటువంటి ప్రతి కథలో మహర్షి, సూత మహర్షి, ప్రతి అక్షరం ప్రతి పదం చాలా విపులంగా అర్థమవుతున్నది స్వామి, ఎంత బాగున్నదో మీరు చెబుతూ ఉంటే. ఈ కథాశ్రవణం చేస్తూ ఉంటే మాకు మనశ్శాంతి కలుగుతున్నది స్వామి. మీరు తండ్రిలాగా చెబుతున్నారు, ఎంత చక్కగా అర్థమయ్యేటట్టు చెబుతున్నారు స్వామి, భలే బాగున్నది, మా బాగా అర్థమవుతున్నది. మీ తండ్రి గారు సేవలో, మీ తండ్రి గారు మా సేవలో ఆనందించాడు. మీ తండ్రి గారు చెప్పినటువంటి ప్రకారం ఆస్తికుని యొక్క కథ మాకు చెప్పండి అంటే మహానుభావుడు రోమహర్షుని యొక్క కుమారుడు కదా ఈ శౌనకుడు, ఈ సూత మహర్షి. సూత మహర్షి చెబుతున్నాడు శౌనకాదులతో, నా తండ్రి వల్ల విన్నటువంటి ఆస్తికుని యొక్క దివ్యమైనటువంటి కథ యథాతథంగా చెబుతాను, వినండి, తరించండి మీరందరూ అన్నాడు. పూర్వం సత్యయుగంలో దక్ష ప్రజాపతికి కద్రువ, వినత అని పేరు కలిగినటువంటి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరిని కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ కశ్యపుడు భార్యలిద్దరినీ సంతోషపూర్వకంగా వరాలు అడిగాడు. భార్యలని మీ ఇష్టం వచ్చిన వరాలు కోరుకోండి అని భార్యలతో కశ్యప మహర్షి అంటే కద్రువ, వినతలతో అడిగాడు. భార్యలిద్దరూ సంతోషపడ్డారు. కద్రువ అన్నది 1000 మంది సమతేజులైనటువంటి సర్పాలు పుత్రులుగా ఉండాలి అని వరం కోరుకున్నది కద్రువ. 1000 మంది తేజవంతులైనటువంటి సర్పాలు నాకు కావాలి. కద్రు పుత్రుల కంటే ఈమడిగింది, ఆ పుత్రుల కంటే బలాఢ్యులు, బలవంతులు, శరీరము తేజస్సు కలిగినటువంటి 2 కుమారులను నాకు ప్రసాదించండి అని వినత అడిగింది. ఆమెమో 1000 మంది సర్పాలు తేజోవంతులు కావాలి అని కద్రు అడిగితే, వాళ్లకంటే బలవంతులు తేజస్సంపన్నులైనటువంటి వ్యక్తులు 2 కొడుకులు చాలు అని వినత అడిగింది. కశ్యప ప్రజాపతి వినత కోరికను మన్నించాడు. ఈ విధంగా 2 కొడుకులు కలిగేటట్టుగా ఆమెకు చక్కగా వరాలు ఇచ్చాడు. ఆ వరప్రసాదానికి వినత చాలా సంతోషించింది, ఎంతో ఆనందించింది, తన జన్మ సార్థకత అయినట్లు భావించుకున్నది. అలాగే కద్రు పుత్రుల కంటే గొప్ప కుమారులు జన్మిస్తారు అని ఆనందించింది. కద్రు వినతల వరాలు అనుసరించి కశ్యపుని యొక్క అనుగ్రహంతో వీరిద్దరు కూడా గర్భవతులైనారు. కశ్యపుడు ఆ గర్భాలను యథాతథంగా రక్షించుకోండి అని చెప్పి ఆయన తపస్సుకు వెళ్ళిపోయినాడు కశ్యప ప్రజాపతి. చాలా కాలం తర్వాత కద్రువ 1000 గుడ్లను, వినత 2 గుడ్లను కన్నారు, అండములు. ఆ అండాలను వారి సేవకులాలందరూ పైకి చేర్చి నేతి కుండలలో కాపాడారు. ఇలా 500 సంవత్సరాల తర్వాత అండములన్నీ కద్రువ పుత్రులు పుట్టారు. అండములలో నుంచి సర్పాలు వచ్చినాయి 1000 మంది. వినత ఆ అండములు ఉన్నవే అవి ఇంకా పగలలే, అవి వికసించలేదు, అవి ఫలించలేదు. ఇంకా కద్రువ యొక్క అండములు, కద్రువ అండములే, వినతవి అండములే.
అయితే ఇవి ఇంకా వినతవి ఇంకా పగల్ల, ఇంకా అంటే అవి ఫలించలేదు బాగా. కద్రువు ఫలించినవి, పిల్లలు వచ్చేసేశారు. అండాలు బ్రద్దలు కాలేదని వినత సిగ్గుపడింది. ఆమెకు పిల్లలు పుట్టారు, నాకు పిల్లలు పుట్టలేదే. వెంటనే ఏం చేసింది అంటే ఒక అండాన్ని చితక కొట్టింది. ఆ అండము నుంచి ఊర్ధ్వభాగ శరీరం మాత్రమే మిగిలినటువంటి కుమారుడు ఉదయించాడు. ఈ తొడలు లేవు, నాభి నుంచి పైన ఉన్నటువంటి ఆకారంతో ఒక కొడుకు పుట్టాడు. ఆ విధంగా అర్ధభాగంతో జన్మించినటువంటి కుమారుడు తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ తల్లితో అంటున్నాడు. అక్కడే ఉన్నాడు పాపం, అండం పగలగొట్టిందిగా, ఊర్ధ్వభాగం ఉన్నది, అదో భాగం లేదు. అమ్మా, దురాశాపరురాలివై నన్ను అర్ధశరీరునిగా చేశావు. నీవు నీ సతికి 500 సంవత్సరాలు దాసిగా ఉండి సేవించు, అంతే. నువ్వు నీ సవతికి సేవకురాలివై 500 సంవత్సరాలు సేవలు చేస్తావు చెప్పించాడు. కోపం కలిగింది, ఇలా పుట్టానని. నీకు పుట్టబోయే 2వ కుమారుడు నీకు దాసిత్వాన్ని తొలగిస్తాడు. ఆ అండాన్ని కూడా చిదిపి అతని నిశ్శరీరునుగానో అర్ధశరీరునుగానో చెయ్యకు. నన్ను చేసినట్టు ఆ అండాన్ని పగలగొట్టకు. నేను ఎలాగో అవిటివాణ్ణి అయినాను, తొడలు లేవు, ఏమీ లేవు, ఊరువులు లేవు, అర్ధశరీరంతోనే నేనున్నాను. ఇలా నన్ను తొందరపడి నా జీవితాన్ని నాశనం చేశావు. అండాన్ని కూడా చిదిపి, 2వ అండాన్ని కూడా చిడిపి, దానిలో ఉన్నటువంటి వ్యక్తిని నిశ్శరీరునుగానో అర్ధశరీరునుగానో చెయ్యకు. జాగ్రత్తగా కాపాడుకో. కాబట్టి ధైర్యంగా ఉంటూ 500 సంవత్సరాలు జాగ్రత్తగా ఈ అండాన్ని కాపాడుకో అమ్మా. అతని జన్మ కోసం నిరీక్షించు. అతడే గుడ్డులో నుంచి బయటకు వచ్చేటంత వరకు, అండములో నుంచి బయటకు వచ్చేటంత వరకు నువ్వు నిరీక్షించవలసిందే అని సూచించాడు. ఈ విధంగా ఆ కుమారుడు తల్లి అయినటువంటి వినతను శపించి ఆకాశ మార్గాన వెళ్ళిపోయినాడు. తను అక్కడ ఉండలేక అవిటివాడై ఆ తల్లి చూడలేదు, నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయినాడు. అది ప్రాతకాల సమయం. సూర్య దర్శనం చేసుకున్నాడు. సూర్యుని యొక్క రథం మధ్యలో కూర్చుండి ఆదిత్యుని యొక్క దివ్యమైనటువంటి రథానికి సారథిగా అనుగ్రహింపబడ్డాడు అనూరుడు అనే పేరుతో. అనూరుడు అంటే ఊరువులు లేనటువంటి వాడు అని అర్థం. అనూరుడై ఆదిత్యుని యొక్క రథంకి సారథి అయినాడు. అనతి కాలంలోనే, అనంతరకాలం కొన్ని రోజుల తర్వాత ఆ అండము, 2వ అండం అలా విచ్చుకొని గరుడు పుట్టాడు. పుట్టిన వెంటనే వినతకు విడచి ఆకాశానికి ఎగిరిపోయినాడు. పుడుతూనే ఆకలిగా ఉన్నటువంటి అతనికి బ్రహ్మ నియమితమైనటువంటి ఆహారాన్ని కలిగించాడు. అద్భుతమైనటువంటి సన్నివేశం. గరుత్మంతుడు పుట్టాడు. ఒకనాడు ఇలా ఉంటే, ఒకనాడు అత్యద్భుతమైనటువంటి ఒక సన్నివేశం. కద్రువలు వినత సముద్ర తీరం విహారం కోసం వెళ్ళారు. ఆ విహారంలో ఉచ్చైశ్రవం అని ఒక గుర్రం కనపడింది. ఆ గుర్రాన్ని చూశారు. అది దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికినప్పుడు, మధించినప్పుడు పుట్టింది. అది పాల సముద్రంలో చాలా పుట్టినాయి. ఆ పుట్టినటువంటి దాంట్లో తెల్లని గుర్రం పుట్టింది. వారందరూ ఎంతో గొప్పగా పూజించారు ఆనాడు. ఈ అశ్వరాజం అమోఘమైనటువంటిది, మంచి బలం కలిగినటువంటిది, శుభలక్షణములు కలిగినటువంటిది, సుందరంగా ఉంటుంది. మీ అద్భుతమైనటువంటి ఉచ్చైశ్రవాన్ని తెల్లవారుజామున మనం నిద్ర లేవబోతూ మనస్సులో ఊహించుకున్నా పుణ్యమే. తెల్లని ఏనుగుని మనం మనస్సులో ఊహించుకున్నా ఆ రోజంతా శుభం జరుగుతుంది. కల్పవృక్షాన్ని కానీ, కామధేనువుని కానీ చాలా పుట్టినాయి పాల సముద్రంలో. ఈ తెల్లనైనటువంటి గుర్రం ఉచ్చైశ్రవం మంచి పూజలు అందుకొనది.
అమోఘమైనటువంటి బలం కలిగి శుభలక్షణములతో ప్రకాశించేటువంటి సుందరంగా ఉన్నది. ఇలా అడుగుతూ ఉంటే పాల సముద్రంలో నుంచి పుట్టింది అన్నారుగా. వెంటనే మహర్షులు అన్నారు, ఏమని? ఆగండి ఆగండి, పాల సముద్రం మధించారా? ఆ అశ్వం పుట్టింది ఆ పాల సముద్రం, దాన్ని వివరంగా చెప్పండి అని అడిగారు. అప్పుడు శౌనకాది ఋషీశ్వరులకు సూత మహర్షి దివ్య మనోహరమైనటువంటి క్షీరసాగర మథన వృత్తాంతాన్ని మహాభారతంలో తెలియచేస్తున్నారు. అద్భుతమైనటువంటి విశేషములు విని అఖండమైనటువంటి పుణ్య సంపదతో మీరందరూ ప్రకాశించదురుగాక. స్వస్తి.